ఈ గురువారం 13వ తేదీ నుండి పవిత్ర శ్రావణ మాసం ప్రారంభం కానుందన్నారు కరీంనగర్ వైదిక పురోహితులు బ్రహ్మశ్రీ గంగవరం నాగేశ్వర శర్మ. ఈ మాసంలో శివారాధనతో పాటు మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం వంటి విశిష్ట పూజలు, వ్రతాలకు ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. శ్రావణ మాసంలో వచ్చే సోమ, మంగళ, శుక్రవారాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించాలని, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి వంటి పలు పర్వదినాలతో నెల రోజుల పాటు తెలుగు ఇళ్లలో ఆధ్యాత్మిక సందడి నెలకొననుందన్నారు. అంతేకాకుండా శ్రావణ మాసం ప్రారంభంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి కూడా మొదలు కానుందని, ఈ నెల 13వ తేదీ నుండి వచ్చే నెల 11 వరకు వరుసగా శుభముహూర్తాలు ఉండడంతో వేలాది వివాహాలు జరగనున్నాయని స్పష్టం చేశారు. పెళ్లిళ్ల సీజన్తో బంగారం, వస్త్రాలు, క్యాటరింగ్, డెకరేషన్, ఫోటోగ్రఫీ రంగాల్లో వ్యాపారం ఊపందుకోనుందని నాగేశ్వర శర్మ వివాహాలతో పాటు ఎంగేజ్మెంట్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలతో పల్లెల నుంచి పట్టణాల వరకు సందడి నెలకొననుందన్నారు. ప్రేక్షక మహాశయులందరికీ కూడా శ్రావణ మాస ఆరంభ శుభ ఆకాంక్షలు, అలాగే పరమేశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ప్రసాదించి రక్షించుగాక. ఈ సంవత్సరము దక్షిణాయన ప్రారంభము ఈ ఆషాఢంలో జరిగినది. దక్షిణాయన ప్రారంభం నుండి అన్నీ కూడా హిందూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి పండుగలన్నీ కూడా ఈ దక్షిణాయనంలోనే ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే ఈ దక్షిణాయనంలో ముఖ్యంగా సంభవించేటువంటిది ఏదైతే ఉందో శ్రావణ మాసం అత్యంత భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగోరి జనులంతా కూడా ఈశ్వర ప్రణిధానం చెందుతూ ఉంటారు. పరమేశ్వరుడికి, మహాదేవుడికి, శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రీతిపాత్రంగా ఉపవాస దీక్షలతో, శివార్చనలతో, శివ ఆలయాల్లో దర్శనాలతో, అలాగే శివ మహాక్షేత్రాల్లో కాశీ, వేములవాడ, కాళేశ్వరం లాంటి క్షేత్రాల్లో దర్శనాల కొరకు అందరూ కూడా వెళుతూ భక్తి ప్రపత్తులను చాటుకుంటూ సోమవారం అలాగే ఈ శ్రావణ మాసం అంతా ఉపవాస దీక్షతో ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మిక సేవలో గడుపుతూ ఉంటారు.